శ్రీ చౌడేశ్వరీదేవి తొగడగిరి క్షత్రియ కళ్యాణం సభ్యులకు నా నమస్కారం. నా పేరు బండారు సూర్యనారాయణ. 21వ తేదీ జరిగే మన కళ్యాణం ఎలక్షన్లలో ప్రెసిడెంట్ పదవికి అభ్యర్థిగా పోటీలో ఉన్నాను. నా యొక్క గోడ గడియారం గుర్తుపై తమరి అమూల్యమైన ఓట్లు వేయించి గెలిపించాలని కోరుతూ, మన ప్రత్యర్థులు మన మీద చేసిన నిందలు అన్నీ కాదు, డబ్బులు దోచుకున్నారు, పందికొక్కులు మీద తిన్నారు, రకరకాల హేళనతో చెప్తా వచ్చినారు. వాటికన్నిటికీ సమాధానంగా కొన్ని వీడియోలు మేము చెప్పడం జరిగింది. అది కాకుండా ఈరోజు ఇంకొక వీడియోతో మేము ముందుకు వస్తున్నాను. అలసత్వం తప్ప నిధులు అనేది దుర్వినియోగం జరగలే. ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటాయి కానీ దుర్వినియోగం అయితే జరగలే. ఎందుకంటే ఒక ఓచర్ వస్తే నేను కూడా ఒక సంతకం చేయాలా, సంతకం తర్వాత ట్రెజరీ ఇది జరుగుతుంది. అలసత్వము మన సభ్యులందరూ ఈ వీడియో గమనించి ఎక్కడా తప్పులు లేవని, మన ఇప్పుడు జరిగిన కమిటీ పైన నిందలు లేవని గమనించి గతంలో జరిగిన మాటలన్నీ తప్పులుగా భావించి మా మీద దయ ఉంచి నన్ను ఆదరిస్తారని మరి ఆ విషయంగా కోరుతున్నాను. నేను తొగడగిరి క్షత్రియ కులానికి కానీ, మన సంఘానికి కానీ, కళ్యాణం కానీ, దేవస్థానాలకు కానీ డెవలప్మెంట్కు ఆలోచించేసి ముందుకు పోతానే తప్ప కులహీనతకు కానీ సంఘహీనతకు కానీ ఎప్పుడూ ఏ తప్పులు చేయడానికి ప్రయత్నించను. ఇది నా యొక్క హామీ. కుల గౌరవం పెంచడానికి శాయశక్తుల ప్రయత్నం చేస్తూ ముందుకు పోతూ ఉంటా. ఓటేసి గెలిపించి సీట్లో కూర్చోబెడతానని ఆశపడుతున్నాను. పూర్తిగా నమ్మకం ఏర్పడిపోయింది నాకు. మీ అందరినీ 3-4 దఫాలుగా కలుసుకోవడం జరిగింది. మీ అందరి ఆశీర్వాదం నాకు ఉన్నట్లు అర్థమవుతా ఉంది. ఈ క్రమంలోనే నా యొక్క గోడగాడాన్ని గుర్తుకు ఓటు వేయించి గెలిపిస్తారని మరొక మారి కోరుతున్నాను. ఇక సీట్లో కూర్చుంటూనే మేము చేయాల్సిన పనులు కొన్ని నిర్ణయం తీసుకున్నాము. కమిటీ ఏర్పాటు చేయాలి. ఆ కమిటీలో సంఘానికి కళ్యాణానికి ఉపయోగపడే వ్యక్తులనే తీసుకోవడం జరుగుతుంది. అందరూ ఉత్సాహంగా ముందుకు వచ్చే వాళ్ళు ఉన్నారు. మేము చేస్తామని ఇప్పటికే అడగడం జరిగింది. అందరు కలిసి చేస్తామని మేము కూడా చెప్పడం జరిగింది. అటువంటి వ్యక్తులను తీసుకొని కమిటీ ఏర్పాటు చేసుకొని మొట్టమొదటిగా మన శిలాఫలకాల పైన సభ్యుల యొక్క పేర్లు నమోదు చేయడం జరుగుతుంది. ఫస్ట్ అంశం అది. రెండవ అంశంలో మినీ కళ్యాణం కోసము స్థలం సేకరణ చేయడము, అటు తర్వాత ఆ స్థలం ప్లానింగు అంతా రెడీ చేసి కన్స్ట్రక్షన్ తయారు చేసే క్రమంలో మీ ముందుకు మళ్ళా ఒకసారి చందాల కోసం వచ్చి అభ్యర్థించడం జరుగుతుంది. అది పూర్తి అయిపోతాను కానీ దానికి ముందు కానీ వీలైన తొందరలో మన కుటుంబీకులకు, మన కుల బంధువులకు పిల్లలు ఉద్యోగరీత్యా ఎక్కడెక్కడో పోతూ ఉన్నారు. పిల్లలు మాత్రమే ఇంట్లో మిగులుతూ ఉన్నారు. వాళ్ళు చేసుకోవడానికి కొంచెం కష్టంగా ఉంది. మన వాళ్ళు ఎక్కువ వేరే ఆశ్రమాల్లో తలదాచుకుంటున్నారు. అదంతా కాకుండా మన కులం కోసమే ఒక పేయింగ్ ఆశ్రమం ఏర్పాటు చేసి మంచిగా చేయాలని, అందరికీ ఉపయోగేట్లుగా అన్ని సౌకర్యాలతో ఏర్పాటు చేయాలని మా ఆలోచనలు ఉన్నాయి. మన కమిటీ ద్వారా ఆ పనులన్నీ పూర్తి చేస్తామని మీకు హామీ ఇస్తున్నా. అలాగే ఒక ఆశ్రమంతో పాటు ఒక 2 ఎకరాల 3 ఎకరాల స్థలం తీసుకొని దాంట్లోనే ఆశ్రమం స్థలం కేటాయించిన తర్వాత ప్లాట్లుగా విభజించి మన తొగడగిరి క్షేత్రుల కోసమే ఆ ప్లాట్లు అమ్మి చౌడేశ్వరి నగర్గా పేరు పెట్టి ఆశ్రమానికి రక్షణగా మన కుల బంధువులందరినీ అక్కడ చేర్చే ప్రయత్నం చేస్తాము. ఆశ్రమంలో తగిన సౌకర్యంగా డాక్టర్లు కానీ సేవకు కానీ మనుషులు ఏర్పాటు చేసి వాళ్ళు ఆహ్లాదకరంగా జీవించడానికి చేస్తామని హామీ ఇస్తున్నా. మన సభ్యులు అందరికీ జీవిత బీమా ఏర్పాటు చేసి మన కళ్యాణ నిధుల నుంచే పేమెంట్ చేసి ప్రతి సంవత్సరము బీమా ఏర్పాటు చేస్తామని హామీ ఇస్తున్నా.
ఇంకా మన వారికి మన కమిటీ నిర్ణయం తీసుకొని ఏదైనా సేవా కార్యక్రమం చేయాలనుకుంటే కమిటీ ద్వారా అన్ని పనులు చేసి మీ మనలు పొందుతామని తెలియజేస్తూ నా యొక్క గోడగడారి గుర్తుకు అఖండ ఓట్లు వేసి అఖండ మెజారిటీతో గెలిపిస్తారని 2వ నంబర్ గోడగడారి గుర్తుపై తమరి అమూల్యమైన ఓట్లు వేయించి గెలిపిస్తారని మరీ మిమ్మల్ని కోరుతూ సెలవు తీసుకుంటున్నా. నా కళ్యాణ సభ్యులకే కాకుండా కుల బంధువులందరికీ ఎల్లవేళలా అందుబాటులో ఉంటాను. మన సంఘాలకు, కళ్యాణానికి, మన బంధువులకు ఏ కార్యక్రమైనా హాజరైతూ మీ అందరికీ చేదుబాదులుగా ఉంటాను. ఏ టైంలో అయినా కానీ నాకు ఫోన్ చేస్తే నేను అందుబాటులో ఉంటాను. సదా మీ సేవ చేయడానికి నాకు అవకాశం కల్పించాలని మరీ కోరుతున్నా. ఆదివారం 21వ తేదీ ఉదయం 8 నుంచి సాయంకాలం 4 వరకు పోలింగ్ జరుగుతుంది. మీరు వచ్చేటప్పుడు మీకు ఇచ్చిన ఐడి కార్డు తీసుకొని రావాల్సిందిగా మరి తీసుకుని వచ్చి గోడగడ గుర్తుపై ఓటు వేసి అక్కడ మీ గెలిపించాలని కోరుతున్నా.